మెగా డిఎస్సీ పేరిట 5.5 లక్షల మంది జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు బీవైసీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఒక ప్రక్రియ, ఒక విధానం, ఒక స్పష్టత లేకుండా అభ్యర్థులకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని సమీక్ష చేసి అభ్యర్థులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లక్షలాది మందితో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. జరిగింది కానీ డిఎస్సి నోటిఫికేషన్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వానికి 1 సంవత్సరం కాలం పట్టింది. డిఎస్సి అభ్యర్థులందరూ ఖచ్చితంగా ప్రభుత్వము పరిశీలించి డిఎస్సి నోటిఫికేషన్ లో పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అభ్యర్థుల విషయంలో ముఖ్యంగా వీళ్ళు తీసుకొస్తున్న డిమాండ్లలో ప్రధానమైన అంశము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్ష రాయడానికి మాకు సగిన సమయం ఇవ్వడం లేదు, కనీసం 90 రోజుల సమయం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో పునః పరిశీలించి అభ్యర్థులకు కనీసం 90 రోజుల సమయం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఈ నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేసి జిల్లాకి ఒకే పేపరు వచ్చే విధంగా, జిల్లాకి ఒకే ప్రశ్నాపత్రం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని, ఈ లోటుపాట్లన్నింటినీ కూడా సరిదిద్దే ఆ తర్వాత పరీక్ష నిర్వహించాలని, తద్వారా నిజమైన అర్హత ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో వేరే రకంగా చీకటి కోణాలు పెట్టుకోనో, లేదా ఎవరికో మీకు కావాల్సిన వాళ్ళకి లబ్ధి చేకూర్చే కార్యక్రమం కోసమో, లేదా అభ్యర్థులు ఆరోపిస్తున్నట్టుగా ఏవైతే ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క హస్తం ఉండి వాళ్లకు మేలు చేకూర్చే విధంగా చేస్తే మాత్రము ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. దీన్ని ప్రభుత్వం వెంటనే పునః పరిశీలించి ఈ విధానంలో మార్పు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన ప్రధాన హామీల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సంతకంగా డిఎస్సి ఫైల్ పైన చేయడం జరిగింది. కానీ డిఎస్సి నోటిఫికేషన్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వానికి 1 సంవత్సరం కాలం